హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలోని స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ కంపల్సరీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఒకసారి ఇంట్లో ఎలా చేయాలో మనం ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకొని అరగంట పాటు నానబెట్టుకొని అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలండి. మరొక దాంట్లో ప్యాన్ తీసుకోండి, కళాయి తీసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి 3 ఎగ్గల్ని బీట్ చేసి ఆమ్లెట్లా వేసుకోవాలండి. ఎంత బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు 1 నిమిషం పాటు అలా వదిలేసి ఈ ఆమ్లెట్ని ఫ్లఫీగా వచ్చేటట్టు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ కూడా చక్కగా వేగాలి. ఆమ్లెట్ని సైడ్కి జరిపి వేసుకోండి. బీన్స్ కూడా పావు కప్పు వేసుకోండి. క్యాప్సికమ్ పావు కప్పు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయ్యేలాగా ఫ్రైడ్ చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఏదైనా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. టాస్ చేసుకోవాలన్నమాట. ఇలాగా వెజిటేబుల్స్ వేగడానికి పావు చెంచా ఉప్పు, పావు చెంచా చాట్ మసాలా, పావు చెంచా కొరియాండర్ పౌడర్, పావు చెంచా గరం మసాలా వేసుకొని మొత్తం మసాలాలన్నీ పట్టేలా చూసుకోండి. పావు చెంచా మిరియాల పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఈ వెజిటేరియన్స్ అన్నీ కూడా వేయించుకోండి. ఫ్రైడ్ రైస్లోకి ఇవి చక్కగా వేగాలండి ఈ మసాలాలతో పాటు. తర్వాత మనం పావు చెంచా చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, నేను వేయించేటట్టు హై ఫ్లేమ్లోనే జరగాలండి ఇదంతా కూడా. తర్వాత ఉడికించిన అన్నాన్ని వేడి మీద ఉంచి చక్కగా పక్కన వేసుకోండి. చూస్తున్నారు కదా, అన్నం వేరకుండా మనం టాస్ చేసుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తారండి. అందుకు వాళ్ళకి స్మోకీ ఫ్లేవర్తో చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లోని చక్కగా నేను చెప్పే విధంగా చేసుకోండి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ రైస్కి అంతా పట్టేలాగా చక్కగా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లోనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ స్మోకీ ఫ్లేవర్తో వస్తుందన్నమాట. తర్వాత సోయా సాస్ 1 స్పూన్ వరకు వేసుకొని దీన్ని కూడా రైస్కి అంతా పట్టేలాగా మళ్ళీ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కింద నుంచి వేయిస్తున్నాను. సగం నుంచి గరిటె తిప్పారంటే రైస్ అయితే విరిగిపోతుంది. చుట్టుపక్కల నుంచి టాస్ చేసుకుంటూ వేయించుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.